Hi guys, welcome to my YouTube channel. This is Rohini. So today I want to share a small story with you guys. What is that is ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఒక ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో వాట్ దే ఆర్ షోకేసింగ్ ఇన్ దట్ ఎగ్జిబిషన్ ఈస్ పీతలు. తెలుసు కదా, పీతలు, క్రాప్స్. సో అన్ని దేశాల పీతలన్నీ అక్కడ పెట్టున్నాయి కంటైనర్స్లో, గ్లాస్ కంటైనర్స్. ఇట్స్ ట్రాన్స్పరెంట్ కంటైనర్స్లో ఉంటాయి కదా. సో అట్లా అన్నీ పెట్టున్నాయి, అన్నిటికీ మూతలు ఉన్నాయి కంటైనర్స్కి. బట్ మన ఇండియన్ పీతల కంటైనర్కి క్యాప్ లేదు, మూత లేదండి. సో ద పీపుల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు క్వశ్చన్ అడిగారు. సో అన్ని పీతల కంటైనర్స్ మూసివేసి ఉన్నాయి క్యాప్స్తో. బట్ ఇండియన్ పీతలు కంటైనర్ ఎందుకు క్యాప్ లేదు? వై ఇట్ ఈస్ ఓపెన్డ్? వై ద కంటైనర్ ఈస్ ఓపెన్డ్? సో అక్కడ ఎవరైతే మెంటర్స్ ఉన్నారో, సో వాళ్ళు ఏం చెప్పారనుకుంటున్నారు మీరు? ఏం చెప్పారంటే అవి ఇండియన్ పీతలు. సో ఒకటి పైకి వస్తూ ఉంటే ఇంకొకటి వాటి కాళ్ళు లాగుతూ ఉంటాయి కిందికి. సో అట్లా ఒకదాని కాలు ఒకటి లాక్కుంటూ ఉంటే అవి ఎవ్వి కూడా బయటికి రావు, దాంట్లోనే ఉంటాయి. దే ఆర్ వెరీ సేఫ్ వితౌట్ ఎనీ క్యాప్ అని చెప్పారండి. సో దే ఆర్ వెరీ షాక్డ్. విజిటర్స్ ఎలా ఉంటారండి? ఇంటర్నేషనల్ విజిటర్స్ ఉంటారు, విజిటర్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. సో దే ఆస్క్ దిస్ క్వశ్చన్ దట్ వై ఇట్ ఈస్ ఓపెన్. సో దిస్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఇండియన్ క్రాబ్స్. ఒకదాని కాలు ఒకటి పట్టుకుంటూ ఉంటే ఏ పీతలు కూడా పైకి రావు, ఏ పీతలు కూడా కింద వెళ్ళవు, బయటికి వచ్చి హంగామా చేయవు. సో దీంట్లో చాలా డెప్త్ మీనింగ్ ఉందండి, మీరు గ్రహించారో లేదో. చాలా డెప్త్ మీనింగ్ ఉంది. ఏంటి ఆ మీనింగ్ అంటే, వి ఇండియన్స్ ఒకరు ఎదుగుతుంటే ఇంకొకరు చూడలేరు, కిందికి లాగాలని చూస్తూ ఉంటారు. అవునా? మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు ఇవన్నీ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అండి. వేరే దేశములు మనంత పట్టించుకోరు. దే ఆర్ నాట్ దట్ మచ్ గ్రీడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. యుఎస్ వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు వాళ్ళ అమ్మాయికో అబ్బాయికో ట్యూషన్ ఫీజు కట్టాలి, స్కూల్ ఫీజు కట్టాలి అంటే అంతవరకే $1,200 $1,500 ఎంత ఉందో అది ఎర్న్ చేసే వరకే వర్క్ అవర్స్ చేస్తారు. హార్డ్ వర్క్ మీన్స్ ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేస్తారు. వన్స్ దే గాట్ దేర్ మనీ, ఒకసారి వాళ్ళకి మనీ వచ్చేసిందంటే వాళ్ళు ఎక్స్ట్రా వర్క్ చేయరు, ఎక్స్ట్రా వర్కింగ్ అవర్స్ అస్సలు చేయరండి. వాళ్ళు నీడ్ కోసం వర్క్ చేస్తారు, నాట్ గ్రీడీగా. అయ్యో నేను ఇంకో 2 గంటలు చేస్తా డైలీ, నాకు ఇంకో $100 వచ్చేస్తాయిలే అని అనుకోరు. వాళ్ళు నీడ్ కోసం వర్క్ చేస్తారండి. మనం ఇండియన్స్ గ్రీడీ, వీఆర్ వెరీ గ్రీడీ పీపుల్. ఇది మీరు యాక్సెప్ట్ చేస్తారో చేయరో కానీ మనం ఇండియన్స్ చాలా గ్రీడీ. రూపాయితో బతికేయము. ₹2 కావాలంటాం, ₹2 వస్తే ₹5 కావాలంటాం. గ్రీడీనెస్ ఎక్కువ. ఇంకొకటి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, మెయిన్ పాయింట్, ఒకరు ఎదుగుతుంటే చూడలేము. మీరు ఎదుగుతున్నారు, మీరు మంచి జాబ్ చేస్తున్నారు, మంచిగా ఎదుగుతున్నారు, ఇల్లు కట్టుకున్నారు, అంత మంచిగా అయింది. మన ఇంట్లోనే తట్టుకోలేరండి ఇవన్నీ చూసి. సో మన సొంత అక్క చెల్లెళ్ళు వీళ్ళే తట్టుకోలేరంటే బయట ఎంత కాంపిటీషన్ ఉంది, వాళ్ళెంత పెట్టుకుంటారండి మన మీద. అట్లాంటి సొసైటీలో బతుకుతున్నాం మనం. అందుకే ఈరోజు చాలామంది యూత్ ఇదంతా చూసి, ఇక్కడ కస్టమ్స్ అవి ఇవి అన్నీ చూసి అందరూ మైగ్రేట్ అయిపోతున్నారండి. యుఎస్, ఆస్ట్రేలియా మైగ్రేట్ అయిపోతున్నారు. ఇక్కడ కల్చర్ బాగానే ఉంది కానీ గ్రీడీనెస్ ఎక్కువ అండి. పైసా మీద పిచ్చి ప్రేమ పైసా అంటే. ఇంకోటి, ఎక్కడైతే రూపాయి, ఈ కాలంలో బంధుమిత్రులు బంధాలు ఎక్కడున్నాయండి? ఏడలేవు. రూపాయి అక్కడికి వచ్చిందంటే ఏ బంధం నిలబడదు. నీ సొంత అక్క చెల్లెళ్ళైనా అన్న తమ్ముళ్ళైనా ఆ రూపాయి కోసం కొట్టుకు చేస్తారు కానీ నా అన్న, నా అక్క, నా చెల్లె, నా తమ్ముడు ఎక్కడ లేవండి. తల్లిదండ్రుల తర్వాత అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళే కదా. ఇవే నిలబడని బంధాలు వేరేం నిలబడతాయండి? సో ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఆల్ ద రిలేషన్స్. దెర్ ఆర్ సమ్ రిలేషన్స్ మన ఇంట్లో కంటే బయటోళ్ళే మనకు చాలా ఆత్మీయంగా ఉంటారండి. సో ఐ పర్సనలీ ఫేస్డ్ ఆల్ దీస్ థింగ్స్. దట్స్ వాట్ ఐఎమ్ explaining all this in detail.
బట్ అందరికీ ఇలా ఉండాలని ఉండదు. కొంతమంది అదృష్టవంతులు ఉంటారు. అందరు జెన్యున్గా ఉన్న రిలేషన్స్ చాలా తక్కువ అండి. దే ఆర్ వెరీ వెరీ లక్కీ. సో ఐ వాంట్ టు ఎండ్ దిస్ వీడియో విత్ దిస్. సో మీకు ఏ ఎక్స్పీరియన్స్ అయ్యాయో ప్లీజ్ డూ కామెంట్ ఆన్ ఇట్, and please subscribe my channel. Okay, thank you guys, bye bye.